చాలా గ్యాప్ తర్వాత టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం రెడీ అవుతోంది. ఈ నెల 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్తో రోహిత్ సేన 2 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కోసం తొలి టెస్ట్ ఆడే జట్టును ఆదివారం భారత సెలెక్టర్లు ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మంచి స్ట్రాంగ్ టీంనే సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయినా కూడా భారత క్రికెట్ అభిమానులు ఏదో తెలియని భయం వ్యక్తమవుతోంది. అదేంటంటే బంగ్లాదేశ్ను చిన్న టీంగా భావించి లైట్ తీసుకుంటే దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ను పాక్ గడ్డపైనే 2 టెస్టుల్లో ఓడించి బంగ్లాదేశ్ వైట్ వాష్ చేసింది. అదే ఊపులో ఇండియాపై కూడా చెలరేగాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే బంగ్లాదేశ్ కెప్టెన్ టీమిండియాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. పాకిస్తాన్పై తమ ఆటగాళ్లు చూపించిన ప్రదర్శనను రిపీట్ చేస్తే ఇండియాను కూడా ఓడిస్తామని అన్నాడు. అతను అన్నట్లుగా టీమిండియాపై బంగ్లాదేశ్ విజయం సాధించిన పెద్ద విషయమేం కాదు. ఆట అన్నాక గెలుపోవటములు కామన్. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ ఇంటెన్షన్ను మనం గుర్తించాలి. మన దేశం నుంచి దౌత్యపరంగా ఎంత మేలు జరిగినా, ఎన్ని ప్రయోజనాలు పొందినా క్రికెట్లో ఇండియాపై గెలవాలనే కసితోనే బంగ్లాదేశ్ ఆడుతూ ఉంటుంది. ఇండియాపై గెలిచిన సందర్భాల్లో వరల్డ్ కప్ గెలిచినట్లు వాళ్ళు సంబరాలు చేసుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కొన్నిసార్లు కసిగా గెలవాలనే ఓవర్ కాన్ఫిడెన్స్తో గెలిచే మ్యాచ్లను కూడా ఓడిపోయింది బంగ్లాదేశ్. మొత్తంగా ఏం జరిగినా ఇండియాను ఓడించాలనే కసి బంగ్లాదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఏ మాత్రం సందు దొరికినా ఎక్కేయాలని చూస్తూ ఉంటుంది. మ్యాచ్లు జరిగేది ఇండియాలోనే, బంగ్లాదేశ్లో కాదు. ఇక్కడ వాళ్ళకంత సీన్ ఉండదు అని మనం అనుకోవచ్చు. కానీ బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేయడానికి అస్సలు వీల్లేదు. అలా చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే అవుతుంది. ఇండియాను ఇండియాలో ఓడిస్తే ఇక బంగ్లాదేశ్ను ఆపడం ఎవరి వల్ల కాదు. వాళ్ళ ఆనందానికి ఆకాశమే హద్దవుతుంది. ఇక విజయం తర్వాత వారి అతిని, ఓవర్ యాక్షన్ను భరించడం సగటు భారత క్రికెట్ అభిమానికి చాలా కష్టమే. అలా ఏం కాదు, టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్లు ఉన్నారని కొంతమంది అనుకోవచ్చు. కానీ శ్రీలంకతో వన్డే సిరీస్ ఓడిపోయినప్పుడు కూడా జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. పైగా ప్రస్తుత జట్టు వాళ్ళిద్దరిపైనే ఎక్కువ ఆధారపడుతూ ఉంటుంది. టెస్టుల్లో అయితే మరీ ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ను ఏ మాత్రం లైట్ తీసుకున్నా పాము కాటుకు గురికాక తప్పదు. పైగా తొలి టెస్టు చెన్నైలోనే. ఈ పిచ్ స్పిన్కు స్వర్గధామం అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బంగ్లా టీంలో మంచి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్ను ఆడేందుకు ఇబ్బంది పడుతుంటాడు. అలాగే ఇతర బ్యాటర్లు కూడా బాల్ కాస్త టర్న్ అయితే చాలు ఇబ్బంది పడతారు. ఒక్క రోహిత్ శర్మ తప్పిస్తే స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొనే బ్యాటర్లు మన టీంలో పెద్దగా కనిపించడం లేదు. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను నిజం చేస్తూ బంగ్లాదేశ్ టీంకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా టెస్ట్ సిరీస్ను టీమిండియా వైట్ వాష్ చేయాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి బంగ్లాదేశ్ జట్టు టీమిండియాకు ఏ రేంజ్లో డేంజర్గా మారబోతుందనే విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.